అరవింద సేవా సమితి ఓ కార్యాచరణగా సుదీర్ఘకాలంగా చేస్తున్న సామాజిక సేవలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ పేర్కొన్నారు. ఆలపాడుకు చెందిన అరవింద సేవా సమితి బుధవారం తెనాలి మండలంలోని పెదరావూరు తెలుగు బాప్టిస్టు చర్చి ప్రాంగణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్పాడు, మండూరు, పెరవలిపాలెం, మూల్పూరు, కూచిపూడి, పెదరావూరు గ్రామాల్లో ఎంపిక చేసిన పేదవారికి చీరలు, పంచలు, దుప్పట్లు, బియ్యం, వైద్య సేవల అవసరం ఉన్న 5గురికి 1000 రూపాయల వంతున 5000 నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్, టీడీపీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, అరవింద సేవా సమితి వ్యవస్థాపకులు ప్రభుదాస్ జీవన శైలిని, సేవానిరతిని వివరిస్తూ అభినందనలు తెలిపారు. ఆటో డ్రైవర్గా సాధారణ జీవనం గడుపు తోటివారిని ఆదుకోవాలన్న మంచి సంకల్పం ఆచరణలో చూపటం ఆనందదాయకం అన్నారు. పాస్టర్ చిట్టిబాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవకు స్ఫూర్తిగా నిలిచిన ప్రభుదాస్ను అతిథులు దుశ్శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో పి సువర్ణ, సంఘ అధ్యక్షులు చొప్పర సుధాకర్, లంకనాల రామారావు, సంఘస్థులు పాల్గొన్నారు. బైబిల్లో మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ యొక్క పొరుగు వారిని ప్రేమించండి. అది ఒక గొప్ప స్టేట్మెంట్ అన్నమాట బైబిల్లో. మనం ఎప్పుడైతే ఎదుటి వారిని ప్రేమిస్తామో, ఆదుకుంటామో, మనం, మన పిల్లలు, మన కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర లేకపోవచ్చు, కానీ కాస్త కోసం నీ దగ్గర ఉంటుంది. దానిని మనం పంచడం అనేటువంటిది చాలా సంతోషకరం. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుదాస్ గారికి మరొకసారి హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో దేవాతి దేవుడు ప్రభుదాస్ గారి కుటుంబాన్ని, అలాగే అరవింద్ సేవా సంస్థని దీవించి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు, వందనాలు తెలుపుతూ నా మాటలు అంటే సంతోషం. ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖం. అందుకని ఏది ఏమైనా ఇలాంటి గొప్పవాళ్ళు, ఒకప్పుడు నేను ఒక్కడనే అన్నం వండుకుని తెనాలి అడుక్కునే వాళ్ళకి పెడతంటే నాకు అసలు ఎవ్వరూ తోడు లేరు. ఒక్క పావు గంటలో భోజనం అయిపోయేది అడుక్కునేవాళ్ళు. ఆ రోజుల్లో చాలామంది రోడ్ల మీద ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ హైదరాబాద్ తోలేము వృద్ధాశ్రమాలలోకి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అందుకని పల్లెటూరులో ఉన్న పేద ముసలోళ్ళు ప్లస్ గుడ్డివాళ్ళు, చేతులు లేని, కాళ్ళు లేక, ఆ పిల్లలుండి చూడక, పిల్లలు లేక, ఆస్తి లేక ఉన్న ముసలోళ్ళకి మాత్రం ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్ళిన దాకా కూడా ఆ కార్యక్రమాలు అంటే మనిషిగా గుర్తించి మానవత్వాన్ని గొప్పగా చెప్తున్న కత్తెర సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన సుద్దపల్లి నాగరాజు అన్నయ్యకి, అలాగే సుధాకర్ మన సంఘ ప్రెసిడెంట్ మాస్టర్ గారికి, ఇంకా మిగిలిన ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు పొద్దున